welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. The first topic we are going to discuss is about Sankalp Se Siddh. Here, first they have started the Village and Digital Connect drive. Once it is successful, then they have launched the Sankalp Se Siddh. Okay. Now, in the Village and Digital Connect drive, what they have done is the regional officials across the country, they went to the identified villages where they are tribal population. Okay, ఎక్కడైతే tribal population ఉన్నాయో అలాంటి villages కి వాళ్ళు వెళ్ళారు and they have supervised the implementation of the various programs and initiatives earlier in the months of 2021. 2021 లోని ఫస్ట్ earlier months లో ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ అన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, they have just supervised the implementation of the programs. Okay, ఎక్కడెక్కడైతే వెళ్ళారు ట్రైబల్ ఏరియాస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు సూపర్వైజ్ చేశారు. Once it is successful, then they have launched this Sankalp Se Siddhi. Okay, అయితే ఇది ఏదైతే Sankalp Se Siddhi చెప్తున్నాం కదా ఇప్పుడు విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ అని, సో ఎవరిది చేసింది ట్రైఫెడ్స్. ఓకే, ట్రైఫెడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ట్రైఫెడ్ అన్నది ఏంటి, విచ్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద అప్బ్రింగింగ్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. వాళ్ళ సోషల్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తుంది ట్రైఫెడ్ అన్నది. ఓకే, అయితే ఇట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ట్రైబల్ అఫైర్స్ ఇట్ హెస్ లాంచ్డ్ ద Sankalp Se Siddh. ఓకే, ఎప్పుడు చేస్తుంది, ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ April 1st, 2021. అండ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఏ 100-day drive. ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూస్ గా ఎప్పటి వరకు చేస్తున్నది కాదు. విత్ ఇన్ 100 days దే వాంట్ టు డూ ఇట్. ఓకే, హియర్ దే ఆర్ గోయింగ్ టు ఇన్ ద 100 days drive దే విల్ ఎంటైర్ 150 teams విజిటింగ్ 10 villages each. ఓకే, అయితే ఇప్పుడు టీమ్స్ అని చెప్తున్నాం కదా, మరి టీమ్స్ లోని వచ్చేది ఎవరెవరు ఉంటారు అంటే ఏంటి, 10 in each region ఫ్రమ్ ట్రైఫెడ్ అండ్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్, మెంటరింగ్ ఏజెన్సీస్, పార్ట్నర్స్, ఇలా వీటి నుంచి మొత్తం 150 టీమ్స్ ఫామ్ అయ్యి 10 అలాగా 10 villages ఈచ్ వెళ్తూ ఉంటారు. ఓకే, ఒక్కొక్క టీం ఎలాగా 10 villages ఇలా వెళ్ళి అండ్ మొత్తం హౌ మెనీ villages దే ఆర్ హ్యావింగ్ ద టార్గెట్ ఆఫ్ మొత్తం 1500 villages ఉన్నాయి. ఓకే, సో 150 teams 10 villages కి ఒక్కొక్క టీం వెళ్తూ విత్ ఇన్ 100 days దే ఆర్ గోయింగ్ టు రీచ్ 150 villages విత్ ఇన్ 100 days. ఓకే, 100 days లో వాళ్ళ టార్గెట్ ఏంటి, 1500 villages ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్, టు యాక్టివేట్ ద వంధన్ వికాస్ కేంద్ర. వంధన్ వికాస్ కేంద్ర అంటే ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయాలి. దీనికోసం కూడా మనం ఈరోజు క్లాస్ లోనే నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏవైతే ట్రైఫెడ్స్ తాలూకా ఇనిషియేటివ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేనికి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, టు హెల్ప్ ద ట్రైబల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో ఇక్కడ వాళ్ళ స్కీమ్ లో మనకి ఇచ్చిన మెకానిజం ఏంటి, మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ MFP త్రూ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూ చైన్ ఫర్ MFP. జనరల్ గా ఏంటి అంటే, we all know that most of the tribals, almost all the tribals are dependent on the ఫారెస్ట్ ప్రొడక్ట్స్. ఓకే, దే ఆర్ ఫారెస్ట్ డ్వెలర్స్. సో ఫారెస్ట్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. వాటిని సెల్ చేసి వచ్చిన మనీతోనే వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు. ఓకే, సో అలా ఏవైతే మా ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేయడం కానీ, అంటే ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా, వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, దే ఆర్ కల్టివేటింగ్ ఇట్, బట్ సమ్మన్ హ్యాస్ టు బి దేర్ టు ప్రొక్యూర్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. సో అలాగా మార్కెటింగ్ చేయడం వాళ్ళ ప్రోడక్ట్స్ ని, ఇంకా వాళ్ళ సప్లై చైన్ ఏదైతే ఉంటుందో వాల్యూ చైన్ ని కూడా డెవలప్ చేయడం. దీస్ ఆర్ ద మెకానిజం. అంటే ఈ వీటిని ఇంప్రూవ్ చేయడం అన్నది వీళ్ళ ఎయిమ్ లో ఒకటి ఏంటి, టు యాక్టివేట్ ద వంధన్ వికాస్ కేంద్ర, అండ్ ద అదర్ థింగ్ ఇస్ టు డెవలప్ దిస్ సప్లై చైన్. నెక్స్ట్, what are the objectives of the MSP for MFP scheme? So minimum support price ఏదైతే ఇస్తున్నారో దీనికి మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ స్కీమ్ లో what are the objectives under this? To establish a framework for ensuring fair prices for the tribal gatherers, primary processing, storage, transportation, etc. Okay, so ఇప్పుడు అవన్నీ కూడా దేని కోసం, it's not just producing, right, for the gatherers, like who will be gathering the product from the forest, primary processing of the product which is gathered, storage of it once it is processed, and the transportation of it to the consumer. All these has to be in a particular framework while ensuring sustainability of the resource base, addressing the problem tribals are facing. ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా అడ్రస్ చేయాలి. It means they have to be able to solve the problems which are faced by the tribals. So which kind of problems they are facing? Perishable nature of the produce. Not all the products are
లైక్ దే విల్ బి స్టేయింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆర్ డ్యూరబిలిటీ ఎక్కువగా ఉండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఆ విధంగా అన్ని ప్రోడక్ట్స్ ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద ఫ్రూట్స్ విచ్ ఐ విల్ బి పికింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్, అలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి వెంటనే వాటిని కన్జ్యూమ్ చేయాలి బికాస్ దే ఆర్ పెరిషబుల్ నేచర్. మరి అలాంటి వాటిని ఏ విధంగా స్టోర్ చేస్తారు, ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, ఇదంతా కూడా ఒక ఛాలెంజ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ హోల్డింగ్ కెపాసిటీ, lack of marketing infrastructure. They won't be having big godowns to hold whatever they have collected, right? So holding capacity లేకపోవడం. నెక్స్ట్, lack of marketing infrastructure. They cannot go and meet the అంటే ఎవరు మంచిగా వాళ్ళకి ఇస్తారు అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు అమ్మాలి అవన్నీ కూడా వీళ్ళకి తెలియదు, రైట్? వాళ్ళకి ఎంతైతే కష్టపడారో దానికి తగ్గట్టు ఎంతో కొంత వస్తే చాలు అనుకుంటారు, బట్ దే నెవర్ థింక్ ఆఫ్ గెయినింగ్ మోర్ ప్రాఫిట్. సో మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేకపోవడం. Exploitation by middlemen. Ikkada 20, like for some product is there, here the middleman will be buying the product at 200 rupees per kg and he will take the same and he will be selling at 4000 per kg. Ante వీళ్ళకి ఎంత లాస్ అయిందో చూడండి, ఇక్కడ కన్స్యూమర్స్ కి ఎంత కాస్ట్ పెరిగిందో చూడండి. Who is the one who is benefited here? The middleman. Okay, so the middleman is completely exploiting here. And the timely government intervention. These are the things which they want to show solution for these problems. Okay, next, target enti scheme target entandi 2000 crore sales during the next 12 months is targeted. Next 12 months loni 2000 crore sales penchali. Sales of what? The forest produce ఏదైతే ఉందో ఈ ట్రైబల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి సేల్స్ ఎంత పెంచాలనుకుంటున్నారు in the next 12 months 200 crores కి టార్గెట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, ద టీమ్స్ ఎవరైతే వెళ్తున్నారో డిఫరెంట్ లొకేషన్స్ కి దే విల్ బి షార్ట్ లిస్టింగ్ ద పొటెన్షియల్. ఇప్పుడు వంధన్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మంచి లొకేషన్స్ లో ఉన్నాయి, లేకపోతే వాటి పొటెన్షియల్ ఏంటి, వీటికి ఎంత మార్కెటింగ్ చేసే ఛాన్సెస్ అవన్నీ ఉన్నాయి, ఇలాంటి క్లస్టర్స్ అన్నిటి గురించి కూడా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎవరైతే విజిటింగ్ టీమ్స్ ఇందాక నేను చెప్పాను వెళ్తున్నారని వాళ్ళు. ఓకే, అండ్ విజిటింగ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్లస్టర్స్, ఒకటి స్ఫూర్తి, ఒకటి ట్రై ఫుడ్, ఒకటి అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ట్రైబల్ ఆర్టిషన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. విజిటింగ్ టీమ్స్ చేసే ఇంకొక పని ఏంటి, దే విల్ బి ఐడెంటిఫైయింగ్ ద ట్రైబల్ ఆర్టిషన్స్ అండ్ అదర్ గ్రూప్స్. ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు, సప్లయర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను, ఆమె ఆర్టిషన్ అండ్ ఐఎమ్ వీవింగ్ సమ్ బాస్కెట్స్. ఓకే, నాకు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, బట్ ఐ డోంట్ నో దెమ్. సో ఇక్కడ ఎవరైతే ఉంటారో మంచి సప్లయర్స్ కి అప్ చెప్తే ఐ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద లార్జర్ మార్కెట్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ట్రైబ్స్ తాలూకు నెట్వర్క్ అన్నది కూడా పెరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే మనకి ఫిజికల్ అవుట్లెట్స్ లో కూడా ఎక్కడికక్కడ ఈ విధంగా పెడుతూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ వీ కెన్ బై ఫ్రమ్ ద ఆన్లైన్ సైట్స్ లైక్ tribesindia.com. ఇలా వీళ్ళకి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి వేర్ వీ క్యాన్ బై ద ట్రైబల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దెమ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఇందాక వరకు కూడా ట్రైఫెడ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ ట్రైఫెడ్? యాక్చువల్గా ట్రైఫెడ్ అన్నది ఏంటి, ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ బాడీ. ఓకే, ఇది ఏం చేస్తుంది, దీని బేసిక్ అసలు ఇది చేయవలసిన మెయిన్ పని ఏంటి, ఇట్ వర్క్స్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఆఫ్ ద కంట్రీ. ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీలోని వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇట్ యూస్ టు వర్క్. ఓకే, ఎలా వర్క్ చేస్తుంది, ఇట్ వర్క్స్ యాజ్ అ మార్కెట్ డెవలపర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఏదైతే ఇందాక నేను ఏం చెప్పాను మీకు, ట్రైఫెడ్ it has the responsibility of looking care of the social and economic development of the tribal people. Okay, so ఇప్పుడు ఏదైతే నేను ట్రైఫెడ్ కోసం చెప్తున్నానో ఇది చేసే మెయిన్ పనులు ఏంటి, what is the role played by it? It acts as a market developer, service provider, both. Okay, next ఇంకేంటి, ఏదైతే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ అప్రోచ్ అంతా దేనికోసం, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ని పెంచడం కోసం. జనరల్ గా ఇప్పుడు దో వి డోంట్ బై ఫ్రమ్ దెమ్, దే విల్ బి క్యారింగ్ అవుట్ దర్ సేమ్ యాక్టివిటీ ఆఫ్ గ్యాదరింగ్ దే ప్రోడక్ట్. ఓకే, బట్ వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ని పెంచాలి. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫార్మ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనమాట. ఒక పర్టికులర్ యాక్టివిటీకి సంబంధించిన ట్రైనింగ్ ని కూడా వాళ్ళకి ఇస్తూ, మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఓకే నేషనల్ లెవెల్ కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్లోని వాళ్ళు ఏ విధంగా మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద పీపుల్. అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ దెమ్ ఆపర్చునిటీస్ ఫర్ మార్కెటింగ్ సో దాట్ దేర్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ దే ఆర్ డూయింగ్ దట్
విల్ గో ఆన్ ఎ సస్టైనబుల్ బ్రాండ్. అంటే ఇప్పుడు ఏదో సీజన్లో వీళ్ళ దగ్గర వచ్చింది, వచ్చారు, కొనుక్కున్నారు, ఆ విధంగా ఉండకూడదు. వాళ్ళకి సస్టైనబుల్ గా ఉండాలి, ఎప్పుడు కూడా సేల్ అవుతూ ఉండాలి వాళ్ళ ప్రోడక్ట్స్. ఓకే, వాట్ ఈస్ ట్రై ఫుడ్ స్కీమ్? ఓకే, ఆల్రెడీ ఇందాక స్ఫూర్తి అండ్ ట్రై ఫుడ్స్ ఇలాంటి క్లస్టర్స్ ఉంటాయి, వీళ్ళకు ఇస్తారు అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ట్రై ఫుడ్ హియర్? ఇట్ ఈస్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్. ఓకే, అయితే ఈ స్కీమ్ లో ఏంటవుతుంది అంటే టెరిషరీ వాల్యూ అడిషన్ సెంటర్ విల్ బి సెటప్ ఇన్ Jagdalpur in Chhattisgarh and Raigad in Maharashtra at a cost of approximately 11 crores. So you have to remember these two places. What are the two places here? Jagdalpur in Chhattisgarh and Raigad in Maharashtra. In both these places, the tertiary value addition centers will be set up and the cost is 11 crores. Next, అయితే ఈ ట్రై ఫుడ్స్ కి ఏవైతే ఉంది కదా, వాట్ ఆర్ అంటే దాని రోల్ ఏంటి అక్కడ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్లీ ఆపరేటెడ్ బై రెప్యూటెడ్ ఫుడ్ ప్రాసెసర్స్. ఓకే, వీళ్ళ దగ్గర ఏవైతే తీసుకుంటున్నారో, ఏవైతే చేస్తున్నారో, ఓకే, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా దే విల్ బి అవైలబుల్ త్రూ ద ఎవరైతే ప్రొఫెషనల్ గా ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా. ఓకే, బట్ ఇట్ విల్ బి కంట్రోల్డ్, ఇట్ విల్ బి అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ట్రైఫెడ్ కంట్రోల్లోనే ఉంటుంది, బట్ దే విల్ బి ఆపరేటెడ్ బై ద రెప్యూటెడ్ ఫుడ్ ప్రాసెసర్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఎక్కువ కమర్షియలైజేషన్ అనేది పెడుతుంది. వీళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటికి మనీ అనేది బాగా వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి వస్తుంది. సో హియర్ ఇన్ దిస్ ప్రాసెస్ దే ఆర్ ఈవెన్ క్రియేటింగ్ లోకల్ ఎంప్లాయ్మెంట్. ఎవరికి? ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడంతా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, ఎవరి డెవలప్మెంట్ కోసం? ట్రైబల్ కమ్యూనిటీ కోసం. ఓకే, నెక్స్ట్ మార్కెట్ కి లింక్ చేయడం. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మార్కెట్ కి లింక్ చేయడం, రా మెటీరియల్ లింకేజెస్ కానివ్వండి, ప్రొడ్యూస్ ఏదైతే తయారు చేస్తారో అవి లింక్ చేయడం కానివ్వండి. వాళ్ళకి దీనివల్ల ఏమవుతుంది, ఎంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్. ఫస్ట్ వన్ ఏంటి, వాళ్ళు కొంచెం ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతారు. సెకండ్ థింగ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. థర్డ్ థింగ్ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నవి కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్ఫూర్తి అంటే జనరల్ గా మనకి ఫుల్ ఫామ్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇందులో మళ్ళీ స్ఫూర్తిలో తీసుకుంటే మనం అందులో కూడా మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ అని ఉంటాయి. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ క్లస్టర్ ఏంటి, రెగ్యులర్ క్లస్టర్ అండ్ విత్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఆఫ్ అప్ టు 2.5 crore. అండ్ మేజర్ క్లస్టర్, ఒకటి రెగ్యులర్ ఉంది, దీనికి ఎంత అసిస్టెన్స్ వస్తుంది, 2.5 crore. అండ్ అదర్ థింగ్ ఇస్ మేజర్ క్లస్టర్, హియర్ ద గవర్నమెంట్ అసిస్టెన్స్ విల్ బి అప్ టు 5 crores. ఓకే, నెక్స్ట్ the artisans are organized into SPVs which can be ఏ ఫామ్ లో వాళ్ళని ఆర్గనైజ్ చేయొచ్చు, సొసైటీ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, కోఆపరేటివ్ సొసైటీ అండర్ an appropriate statute, a producer company under section 465 of Companies Act, a section 8 company under the Companies Act. ఓకే, ఇవన్నీ ఏం లేదు, ఏ విధంగా వీళ్ళని ఆర్టిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పి. ఓకే, ఈ కింద ఉన్న ఏదో ఒక కేటగిరీలోని ది క్యాన్ కమ్ అండర్ దట్. ఓకే, అయితే ఈ స్కీమ్ లో మళ్ళీ ఇంకా ఏంటి, మినిస్ట్రీ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని సెటప్ చేయడం కోసం కూడా హెల్ప్ చేస్తుంది. ఫర్ వాట్? ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూ మెషినరీస్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొక్యూర్ న్యూ మెషినరీ, ఫర్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ క్రియేటింగ్ రా మెటీరియల్ బ్యాంక్స్, design intervention, improved packaging, improvement of marketing infrastructure, improved skills and capacity building through training and exposure visits. These are the things అంటే ఈ స్కీమ్ లోపల ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్కీమ్ లోపల మినిస్ట్రీ ఏమేమి సపోర్ట్ చేస్తుంది అన్నది. అంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే ది క్యాన్ మూవ్ ఫార్వర్డ్. సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెటప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, the next topic is Vandhan Vikas Yojana, the success story of Andhra Pradesh. Okay, in the earlier topic we have learned about the Vandhan Vikas Yojana, which was successful, and because of that the scheme was started. So here we will see Andhra Pradesh being the example of this scheme, how successful it was in that scheme, in that state. Okay, so here the Vandhan Yojana or the Vandhana scheme, Vandhan scheme anna one ante forest అని చెప్పి దాన్ని అంటే what produce or the benefits which they are getting from that. So it is named as Vandhan. Okay, it is a component of the mechanism of marketing of minor forest produce through minimum support price and development of
వాల్యూ చైన్ ఫర్ MFB which we have already discussed. ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? 14th April 2018 లో దీన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? ట్రైఫెడ్ is the nodal agency. Why it is the nodal agency? Because ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ట్రైఫెడ్ది. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. నెక్స్ట్, an initiative targeting livelihood generation for tribal gatherers and transforming them into entrepreneurs. So here generally how they used to do, they used to collect the as they are the forest dwellers, they will be collecting the forest produce. Forest lo em dorikte aa produce తీసుకొని వచ్చి they used to survive on that, or they used to sell it in the local markets. But here it is an initiative which wants to transform the gatherers into entrepreneurs. ఎవరైతే జస్ట్ అలా పిక్ చేసుకొని వచ్చి ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో అలాంటి వాళ్ళని బిజినెస్ మెన్ గా మార్చాలి అన్నది ఈ స్కీమ్ తాలూకా ఇనిషియేటివ్. ఓకే, ద ఐడియా ఇస్ టు సెట్ అప్ ట్రైబల్ కమ్యూనిటీ బంధన్ వికాస్ కేంద్ర అంటే షాప్ టైప్ అనమాట. ఈ సెంటర్స్ లోని ఆ ట్రైబల్ పీపుల్ వాళ్ళ ప్రొడ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ వి క్యాన్ సెల్ దట్. ఓకే, సో జనరల్ గా ఇవన్నీ ఎక్కువగా ఎక్కడ పెడుతూ ఉంటారు? ఎక్కడైతే ఫారెస్ట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అలాంటి ప్లేసెస్ లోని సెలెక్ట్ చేసుకొని వంధన్ వికాస్ కేంద్ర అన్నవి ఎక్కువగా పెడుతున్నారు. ఓకే, ఏ కేంద్ర షెల్ కన్స్టిట్యూట్ ఆఫ్ 15 ట్రైబల్ SHGs. సో ఎవరెవరు ఉండాలి? ఇప్పుడు ఏదైతే వంధన్ కేంద్ర పెడతారు అని చెప్తున్నారో అందులో జనరల్ గా హూ షుడ్ బి దేర్? ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 15 ట్రైబల్ SHG. మళ్ళీ ఈ SHGs ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో అందులోని కంప్రైజింగ్ ఆఫ్ అప్ టు 20 ట్రైబల్ గ్యాదరర్స్. ఓకే, ఒక్కొక్క గ్రూప్ లో మళ్ళీ ఏముండాలి? నియర్లీ 20 ట్రైబల్ గ్యాదరర్స్ ఉండాలి, లేదా ఆర్టిషన్స్ ఉండాలి. ఇదర్ గ్యాదరర్స్ ఆర్ ఆర్టిషన్స్ అట్లీస్ట్ 20 అయినా సరే ఒక్కొక్క గ్రూప్ లో ఉండాలి. అండ్ అబౌట్ 300 బెనిఫిషియరీస్ పర్ వంధన్ కేంద్ర. ఓకే, వంధన్ కేంద్ర ఏవైతే పెడుతున్నారో ఒక్కొక్క వంధన్ కేంద్ర అట్లీస్ట్ 300 బెనిఫిషియరీస్ అయినా ఉండాలి. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ విత్ ట్రైఫెడ్ ప్రొవైడింగ్ 15 lakh ఫర్ ఈచ్ 300 మెంబర్ వంధన్ కేంద్ర. ఇక్కడ ఏం చెప్పాం? ఒక్కొక్క వంధన్ కేంద్రలోని 300 బెనిఫిషరీస్ ఉంటారని చెప్తున్నాం. సో ఫర్ ఈచ్ ఆఫ్ దాట్ దే విల్ బి ప్రొవైడెడ్ విత్ 15 lakhs. ఓకే, నెక్స్ట్, now if we consider the example of Andhra Pradesh, as we have said that it is successful in this Vandhan Kendra. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న టోటల్ ట్రైబల్ పాపులేషన్ మొత్తం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఎంతది? 59,18,073. ఓకే, అండ్ దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ 13 districts. ఓకే, మొత్తం ఏవైతే 13 districts లోని కూడా మనకి ట్రైబల్ పాపులేషన్ టోటల్ గా ఉన్న నెంబర్ ఇది. అండ్ అవుట్ ఆఫ్ ద 13 districts 7 will be covered by వంధన్ కేంద్ర. వంధన్ కేంద్ర ఏవైతే ఉన్నాయో నియర్లీ 7 districts లోని వంధన్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైతే ఎక్కువ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అలాంటి డిస్ట్రిక్ట్స్ లోని ఇవి పెడతారు. ఓకే, ఫర్ హియర్ దే హ్యావ్ గివెన్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఓవర్ దే. ITDA పాడేరు. ఓకే, మీ అందరికీ అరకు దగ్గరలోని వినే ఉంటారు కదా, ITDA పాడేరు, ఇది విశాఖపట్నం దగ్గరలో, విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ హ్యాస్ ప్రొక్యూర్డ్ అండ్ పుట్ ఇన్ ప్లేస్ 39 అడ్డా లీఫ్ ప్లేట్ హైడ్రాలిక్ మషిన్స్. ఓకే, సో ఎన్ని ప్రొక్యూర్ చేసుకుంది ఈ ఏజెన్సీ ఇప్పటికి? 39 అడ్డా లీఫ్ ప్లేట్స్. అడ్డా లీఫ్ అంటే తెలుసు కదా మీరు, విస్తరాకు టైప్ లో ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఇలా ప్లేట్ లాగా కటింగ్ లో వస్తున్నాయి. మిషన్ లో వెళ్ళి రౌండ్ గా ప్లేట్స్ టైప్ లో అవి కట్ అయి వస్తున్నాయి. జనరల్ గా మనకి ఏంటి, ఇలాగా ఏదైనా సరే చిన్న స్టిక్ టైప్ తీసుకుని వాటిని స్టిచ్ చేస్తారు ఆకు. బట్ ఇప్పుడు ఏమొస్తున్నాయి? డైరెక్ట్ గా లీఫ్ మషిన్ లో పెడితే ప్రెస్ అయ్యి డైరెక్ట్ గా ఇలా ప్లేట్ షేప్ లో ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ అడ్డా లీఫ్. Okay, so they are done using the hydraulic machines, 390 sewing machines and 40 tamarind block making hydraulic machines for 54 of the sanctioned VDVKs. అయితే ఇప్పుడు వంధన్ కేంద్ర అయితే ఉన్నాయి, బట్ హౌ దే ఆర్ గోయింగ్ టు మీట్ ద కరెంట్ నీడ్ ఆఫ్ ద మార్కెట్? ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు జస్ట్ లూజ్ గా ప్రోడక్ట్ ఏదో తీసుకొచ్చేసి సేల్ చేస్తే అవడం లేదు కదా, దే హ్యావ్ టు బి రిప్రజెంటెడ్ వెల్. సో వాళ్ళు ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు, బికాస్ ప్యాకింగ్ బట్టి కూడా మార్కెటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ప్యాకింగ్ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఇలాంటి మషిన్స్ అన్ని కూడా అక్కడ ప్రొక్యూర్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, ద మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ దట్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్ ఇన్ దీస్ ఆపరేషనల్ వంధన్ కేంద్రస్ ఏంటవి? హిల్ బ్రూమ్ గ్రాస్, బ్యాంబూ, టామరిన్ అండ్ అడ్డా లీఫ్. సో ఏమేమి ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అక్కడ ఎక్కువగా ప్రాసెస్ చేస్తున్నారు? ఒకటి హిల్ బ్రూమ్ గ్రాస్ అంటే చీపిరి కట్టలు. ఓకే, నెక్స్ట్ బ్యాంబూ అంటే వెదురు కర్ర తెలుసు కదా, అండ్ టామరిన్ అండ్ అడ్డా లీఫ్. నెక్స్ట్, in the Devarapalli Vandhan Kendra, beneficiaries from 15 self-help groups have been trained on how to add value to bamboo and make products such as lights, diyas and candle stands. General గా ఇప్పటి వరకు వాళ్ళకి
బ్యాంబూ షూట్స్ ఏవైతే ఉంటాయో అవి తినడం తప్ప వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి డెకరేటివ్ అంటే కన్స్ట్రక్షన్ పర్పస్ తప్ప మెజారిటీ యూజెస్ ఏంటి అన్నవి వాళ్ళకి తెలియవు. అంటే వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకోవడం తప్ప హౌ దే క్యాన్ మేక్ ద ప్రోడక్ట్స్ విచ్ దే కెన్ మార్కెట్ వెల్ విచ్ ఫ్రమ్ విచ్ దే క్యాన్ ఎర్న్ వెల్ అవన్నిటి మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, హియర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ దే హావ్ సైటెడ్ విచ్ దే క్యాన్ అంటే ఏ టైప్ లో వాళ్ళు చేయొచ్చు యూజ్ చేయొచ్చు బ్యాంబూని అని. These value-added products have already seen sales of more than 2.5 lakhs. Already 2.5 lakh sales and jarigindi out of the products which are made by the people. Okay, beneficiaries in Lammasingi, Vandhan Kend are producing bricks of 500 grams and 1 kg of deseeded tamarind. Already Lammasingi lo em chestunaru టామరిన్ తాలూకా బ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటి 500 గ్రామ్స్ ఇంకా 1 kg గ్రామ్స్ ఇలా ప్యాకెట్స్ లాంటివి వాళ్ళు తయారు చేస్తున్నారు. దీస్ బ్రిక్స్ ఆఫ్ డిసీడెడ్ టామరిన్ విచ్ ఫార్మ్ ఎ క్రూషియల్ ఇంగ్రీడియంట్ ఇన్ సౌత్ ఇండియన్ కుజైన్ are packaged and branded attractively. As I have told you, marketing బాగా జరగాలి అంటే the main thing which people will be concentrating is packaged and branded. ఇదే సేమ్ ఒకప్పుడు వాళ్ళే తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అమ్మినా కూడా we used to doubt the quality of that as they are giving it loosely ఇవ్వడం వల్ల క్వాలిటీ బాగునే ఉండదు, ఇది అది నాట్ హైజీన్ అని చెప్పి we used to know అంటే ఎంకరేజ్ చేయలేదు మనం. బట్ when they are very well packed and branded attractively, now the sales have been increased but the product is the same. నెక్స్ట్ ఫుడ్ పార్క్. ఓకే, ఇక్కడ ఇంకా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకొక న్యూస్ ఏంటి అంటే రిలేటెడ్ టు దిస్ ఓన్లీ ఫుడ్ పార్క్ అన్నది కూడా ఇంకొకటి అక్కడ స్టార్ట్ చేశారు. ఏంటి, ఇన్ అడిషన్ ఏ ట్రైబల్ ఫుడ్ పార్క్ ఇస్ బీయింగ్ ప్లాన్ టు సెటప్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్ర రీజియన్. ఆంధ్రప్రదేశ్ లోని నార్త్ లోని కోస్టల్ రీజియన్ లోని ఒక ఫుడ్ పార్క్ ని కూడా పెట్టాలనుకుంటున్నారు. ఫుడ్ పార్క్ ఇన్ ద సెన్స్ ప్రాసెసింగ్ కి. ఓకే, the focus of the food park is to set up initially a cashew processing unit at రంపచోడవరం. సో ఏమేమి ఉంటాయి ఫుడ్ పార్క్ లోని? క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది రంపచోడవరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అండ్ కాఫీ చర్నింగ్ సెంటర్ అట్ నర్సీపట్నం. కాఫీ చర్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? నర్సీపట్నంలోని. క్యాష్యూ ప్రాసెసింగ్ అట్ రంపచోడవరం. అండ్ ఇది ఎవరైతే లోకల్ న్యూస్ రీజనల్ న్యూస్ కావాలో ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్. Expected to be completed in the next year, this food park will provide employment to hundreds of tribals. So here again it is giving the financial security to the tribal people and again it is generating employment opportunities for them. Okay, ఇంకా ఏంటి దీని వల్ల బెనిఫిట్ అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా వీళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి మనం ఏదైతే ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి కదా, మనం హునార్ హట్ అవన్నీ కూడా చూసాం కదా. థీమ్ ఏంటి? వోకల్ ఫర్ లోకల్. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే చేసుకుంటున్నారో అలా వాళ్ళకు ఒక ప్లేస్ అన్నది వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రొడ్యూస్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ లోకల్ గా ఏవైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా సేల్ అయ్యి వాళ్ళకి కమర్షియల్ గా హెల్ప్ అయ్యే విధంగా చేస్తుంది. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటి మనకి, ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ ఎవరు సెల్ఫ్ గా వాళ్ళు ఎవరిది వాళ్ళే చేసుకునే విధంగా చూడడానికి దిస్ ఇస్ ఆల్సో ఏ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఎర్న్ ఇన్కమ్ అండ్ ఈవెన్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా కూడా దేనికోసం? టు బెటర్ ద లైఫ్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. ఓకే, the next topic is exercise La Perouse. Okay, here Indian Navy ships INS Satpura with an integral helicopter embarked and INS Kiltan along with P-8I long range maritime patrol aircraft are participating. And here what you have to remark is it is for the first time they are participating in a multilateral maritime exercise La Perouse. Okay, it is being conducted in the Eastern Indian Ocean region from 5th to 7th of April 2021. Okay, so here what you have to remember, this exercise La Perouse in this Indian Navy ships INS Satpura and INS Kiltan along with P-8I long range maritime patrol aircraft are participating, and this is the first time they are participating in any multilateral maritime exercise. So who all are the participants in this exercise? The exercise La Perouse led by French Navy has participation by FN ships, and so here it is the name given Tonnerre, an amphibious assault ship, and frigate Surkoff. This is from French Navy. Next, United States Navy is represented in the exercise by amphibious transport dock ship Somerset. So here US is participating. Her Majesty's Australian ships HMAS Anzac, a frigate and tanker series
have been deployed by RAN for participation in the exercise, while Japan Maritime Self-Defense Ship is represented by destroyer Akebono. What you have to do is just write the name of the countries on one side and write the name of the ships on one side. So in case if there is any possibility, they ask the మ్యాచింగ్. ఓకే, కంట్రీ ఇంకా షిప్ తాలూకా నేమ్. యాక్చువల్గా మీరు ఇది చదివితే మీకు షిప్ నేమ్స్ అని తెలుస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏమి పైన షిప్స్ అని కూడా మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా దే విల్ బి గివింగ్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఎలా ఇస్తారు వాళ్ళు? ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా అని చెప్తారు. ఈ సైడ్ లో ఉన్న ఆప్షన్స్ లోని వాళ్ళు టానిర్, సిరియస్, అన్జాక్, ఎకిబోనో అంటారు. ఓకే, వీటిని మ్యాచ్ ద కరెక్ట్ వన్ అని అంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు నో వెదర్ దే అసలు వాటి ఏ నేమ్స్ అన్నవి తెలిస్తే అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఏ గెస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్ నో యూ కెనాట్ మేక్ ఏ గెస్ ప్యూర్లీ ఇన్ దిస్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఇవాళ ఇలాగ ఒకవైపు కంట్రీ నేమ్స్ వేసుకోండి, ఒకవైపు షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ వేసుకొని యూ జస్ట్, ఎందుకంటే ఇది ఆర్టికల్లో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో వచ్చింది కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్. బికాస్ మోస్ట్లీ మనకి అన్ని కూడా వచ్చినవి తెలిసినవి మాత్రమే మ్యాచింగ్ లో ఇవ్వాలని లేదు, ఇలాంటి వాటి నుంచి కూడా తీయొచ్చు. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వి జనరల్లీ లూజ్ ఆ మార్క్స్. సో ఎప్పుడైతే ఏదైనా ఒక కంట్రీస్ నేమ్స్ ఇలా స్పెసిఫిక్ గా ఇచ్చినప్పుడు, కంట్రీ వాటి విండ్స్ ఇచ్చినప్పుడు, కంట్రీ లేకుంటే అక్కడ ఏదైనా లేకపోతే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్టేట్స్ వాటి తాలూకా ట్రైబ్స్ ఏమైనా ఇస్తున్నప్పుడు where there is a chance of making a matching, you have to remember such things. Okay, so here the work which you have to do is write the name USA, Japan, ఇంకేమి ఇచ్చారు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అని చెప్పి రాసుకోండి. వాటి తాలూకా షిప్స్ ఏవైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి పేర్లు ఇక్కడ రాసుకోండి. సో హియర్ ఓన్లీ 4 names, it's not so hard for you to remember. Okay, next, in addition to the ships, integral helicopters embarked on-board ships will also participate in the exercise. So along with the ships, even the integral helicopters are participating in this. So what is the use of this? What is, like, not the use, what is, why they are doing this? It will witness complex and advanced naval operations including surface warfare, anti-air warfare and air defense exercises. Here, though it is like it is a training or the exercise between the armies, they will be doing naval operations including surface, anti-air and air defense exercises. Okay, here weapon firing exercises, cross-deck flying operations, tactical maneuvers and seamanship evolutions are such as replenishment at sea. ఇవన్నీ కూడా ఏం పెద్ద కీవర్డ్స్ కాదు, ఇవి ఏం చేస్తున్నారని ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఎస్సే అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ పాయింట్స్, దెన్ అలాంటి టైంలో వీరు ఏమేం చేస్తున్నారు అనేది రాయొచ్చు. బట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ ఎర్లియర్ స్లైడ్ లో ఏదైతే చెప్పానో అది మనకి సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా ఎస్ఏలో వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు దెన్ యాజ్ యాడెడ్ పాయింట్స్ యూ కెన్ యూజ్ దిస్. ఓకే, లేదా ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని అంటే గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే, అయితే ఎందుకు అసలు ఈ ఎక్సర్సైజ్ ఏం చూపిస్తుంది మనకి అంటే ఇట్ విల్ షోకేస్ హై లెవెల్స్ ఆఫ్ సినర్జీ. సినర్జీ అంటే ఏంటి మనకి, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, 2 కంట్రీస్ కలిసినప్పుడు, 2 అని కాదు ఏదన్నా సరే ఒక 2 పార్టీస్ కలుస్తున్నప్పుడు రిజల్ట్ విల్ బి మోర్ దాన్ 2. ఓకే, వాళ్ళు ఇద్దరు కలిపి వర్క్ చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో హియర్ దిస్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ getting high levels of synergy, coordination and interoperability between the friendly navies. So here it is the exercise between the friendly navies. Okay, and in this participation by India, ఏదైతే ఎక్సర్సైజ్ లో ఇప్పుడు మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా, వాట్ డస్ ఇట్ డెమాన్స్ట్రేట్? ఇండియా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏం చెప్తుంది అక్కడ? ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద షేర్డ్ వాల్యూస్ విత్ ద ఫ్రెండ్లీ నేవీస్. మన ఫ్రెండ్లీ నేవీస్ ఎవరైతే ఉన్నారో we are just demonstrating our shared values with them. Okay, thank you.